పేరెంట్స్కు స్టూడెంట్స్కు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. నేను ఈ వీడియో January 17, 2024 రికార్డ్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నో అంటే 2 o'clock చెప్తున్నానండి. ఆఫ్టర్నూన్ 2 కాదు 1 o'clock ఆఫ్టర్నూన్ 1 o'clock ఉన్న స్టేటస్ చెప్తున్నాను. 1 PM. సో మెయిన్ క్యాంపస్ గుంటూరు మాస్టర్ మైన్స్ మెయిన్ క్యాంపస్లో హెవీగా రష్ ఉంది. సో CA ఫౌండేషన్ ఎగ్జామ్ రాసిన పిల్లలు CA ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ అంటే లాంగ్ టర్మ్ బ్యాచ్కి అడ్మిషన్స్కి వస్తున్నారు. CA ఇంటర్ CA ఫైనల్ ఫెయిల్ అయిన వాళ్ళు షార్ట్ టర్మ్ బ్యాచెస్కి అడ్మిషన్స్ వస్తున్నారు. సో ఇదొకటే రీజన్ కాదండి. 4 days నుంచి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ ఏంటంటే పండగ సెలవుల్లో ఉన్నారు కాబట్టి ఆఫ్టర్ ఫెస్టివల్ జాయిన్ అవుదానే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేసుకున్నారు. 4 days కూడా కాదు, ఆల్మోస్ట్ లాస్ట్ 5 days నుంచి అడ్మిషన్స్ ఏమీ జరగల. డైలీ 3-4 అడ్మిషన్స్ కంటే ఎక్కువ జరగల. వీళ్ళందరూ ఏ రోజు వస్తారు? ఆఫ్టర్ రీఓపెనింగ్ ఈ రోజే కదండి. సో ఫ్లడ్ లాగా ఉంది. వరద వస్తే ఎలా అయితే ఉందో అలా అంత రష్ ఉందండి. దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. వచ్చిన వాళ్ళు పేషెన్స్తో కూర్చోగలిగితేనే రండి. అట్లీస్ట్ వెయిటింగ్ టైం 1 hour నుంచి 2 hours మినిమం ఉంటుంది. మినిమం లేదు సార్, ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈవినింగ్ 5 తర్వాత రండి. ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ మొత్తం మేము క్లియర్ చేసేసుకుంటాం, వాళ్ళకి సర్వీస్ ఇస్తాం. మీరు ఈవినింగ్ 5 తర్వాత వస్తే రష్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఆల్మోస్ట్ రష్ తగ్గిపోయింది. సో ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఎలా అయితే పిల్లలు ఫెస్టివల్ మూడ్లో ఉంటారు. ఫెస్టివల్ మూడ్ అంటే ఏంటి మీకు చెప్తాను. మేము సెలవులు ఇస్తాం, హాలిడేస్ ఇస్తాం, ముందే తీసేసుకుంటారు, లేట్గా వస్తారు. సపోజ్ హాలిడేస్ మాది 14, 15, 16 అనుకోండి, 12th నుంచే వెళ్ళిపోతారు, 18th, 19th వస్తారు. అలానే స్టాఫ్ కూడా ఉన్నారు. మాతో సంబంధం లేకుండా ముందే హాలిడేస్ తీసుకున్న స్టాఫ్ ఉన్నారు. మేము చెప్పిన హాలిడేస్తో సంబంధం లేకుండా వాళ్ళకి నచ్చినట్టు వచ్చేటువంటి స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ బలైపోయేది ఎవడంటే పని చేసేటువంటి మిగతా స్టాఫ్. ఎవడైతే పని చేస్తాడో, డిసిప్లిన్గా పని చేస్తాడో వాడు బలైపోతాడు. సో ఇవాళ చాలామంది స్టాఫ్ ఆబ్సెంట్ అయ్యండి. లీవ్ అని మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, లీవ్ అనండి, ఆబ్సెంట్ అనండి, డ్యూటీకి అయితే రాలేదు. సో దీని కాన్సిక్వెన్స్ ఏంటి? ఎవరైతే డ్యూటీకి వచ్చారో వాళ్ళ మీద ఎక్కువ లోడ్ ఉంది. సో వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు కదండి. డ్యూటీకి ఎగ్గొట్టినోడు బాగానే ఉన్నాడు, డ్యూటీకి వచ్చినోడు నలిగిపోతున్నాడు. డ్యూటీకి వచ్చినోడు ఇక్కడ ఈరోజు ఏంటంటే సఫర్ అవుతున్నాడు, వర్క్ లోడ్ ఎక్కువైంది. సో దయచేసి కొద్దిగా సపోర్ట్ చేస్తే ఎవరైతే వర్క్ చేస్తున్నారో స్టాఫ్ వాళ్ళ మీద ఎక్కువ లోడ్ లేకుండా ఉంటుంది. సో మీరేం సపోర్ట్ చేయాలి? వచ్చి కూర్చొని కాస్త వెయిట్ చేయండి ఫస్ట్ 1, లేదా ఆఫ్టర్ 5 PM రండి. వెయిటింగ్ అనేది తక్కువ ఉంటుంది. రేపు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందండి. January 18, 19 కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. సో మార్నింగ్ టైం ఖచ్చితంగా రష్ ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ 4 తర్వాత రష్ తక్కువ ఉంటుంది. వెంటనే వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ 4 తర్వాత కానీ 5 తర్వాత కానీ వస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.